పేరు రవికాంత్, పేటమాదరం విలేజ్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. గతంలో 2022లో ఒక మట్టి రోడ్డు ఉండేది. దాన్ని కబ్జా చేసి దానికి ఆనుకునే ఒక మసీదు ఉండేది. మసీదును కొంత స్థలాన్ని ఆయన మట్టి రోడ్డును పూర్తిగా కబ్జా చేస్తూ అంజయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అప్పుడు గ్రామస్తులైన మేము అండ్ సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి పంచాయతీ కార్యదర్శి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు పంచాయతీ కార్యదర్శి పరిశీలన చేసి అంజయ్ అనే వ్యక్తికి పంచాయతీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చే క్రమంలో అంజయ్ అనే వ్యక్తి ఫోటో తీస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి కొట్టడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత మేము ఎంపీడీఓ గారికి అండ్ డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును వాళ్ళు పరిశీలించి గ్రామంకి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వారు డిపిఓ గారు అండ్ ఎంపీడీఓ గారు డిమాలిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. డిమాలిషన్ లెటర్ ఇచ్చిన తర్వాత వారు 3 పిల్లర్స్, అంటే ఇప్పుడు వెనకాల కబ్జా చేసింది ఒక 6 పిల్లర్స్ కబ్జా చేసినారు అనుకున్నాము. దానిలో నుంచి 3 పిల్లర్స్ మాత్రమే తీసివేయాలని ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చేసి పంచాయతీ నిర్వహించి 3 పిల్లర్స్ తీసేస్తే రోడ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. దాంతో డిమాలిషన్ చేయలేకపోయారు. దాని తర్వాత తను ఇప్పుడు 2025లో అరౌండ్గా అంటే డిసెంబర్ ఎండింగ్లో పంచాయతీ కార్యదర్శి చేత పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కార్యదర్శి గారు పర్మిషన్ ఇవ్వడంతో అతను మళ్ళీ ఇంటి పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో మేము గ్రామస్తులందరం మళ్ళీ ఎంపీఓ గారికి అండ్ డిపిఓ గారికి అండ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడంటే ఈ ఫిర్యాదు అరౌండ్గా జనవరి 23 నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 6 తారీఖు నాడు డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మధ్యలో ఒక అరౌండ్గా ఫిర్యాదు ఇచ్చిన 1 వీక్ తర్వాత మేము మళ్ళీ డిపిఓ గారిని కలవడం జరిగింది. దానిపై ఆమె స్పందిస్తూ మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాము, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు లీవ్లో ఉన్నారు కాబట్టి మేము ఎంక్వైరీ చేయలేకపోతున్నామని అప్పుడు చెప్పారు. అరౌండ్గా ఫిబ్రవరి 5th or 6th ఆ డేట్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. దాని తర్వాత మేము మళ్ళీ ఈ మంత్లో మార్చ్ 10th కలెక్టర్ గారికి ఎక్కడ అతను ఇల్లు కట్టడం ప్రారంభించిండు ఆల్రెడీ, అంటే బేస్మెంట్ లెవెల్లో జరుగుతుంది ఇంటి పని. అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసి వినతి పత్రం ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారి ఇక్కడే మేము ఒక 50 మంది 60 మందితో ధర్నా నిర్వహించడం జరిగింది. డిపిఓ గారికి 10 తారీఖు నాడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ పంచాయతీ సెక్రటరీ గారు లీవ్లో ఉన్నారమ్మా, మేము వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము ఎంక్వైరీకి వస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే మేము పనులు ఆపివేసి దాని తర్వాతనే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం